దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు అక్కడ? ఆయన దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతోనే మాట్లాడుతూ ఉన్నాడా ఈ మాట? దేవుడు మీతో కూడా ఈ మాట ఈరోజు చెప్తూ ఉన్నాడు. ఆయన దర్శనమిచ్చి ముఖాముఖిగా నీతో మాట్లాడతాను అంటూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు, ఆయన యొక్క స్వరూపమును నిదానించి నువ్వు చూస్తావు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితి నీలో ఉండాలి అంటే, అలాంటి అనుభవం నీ జీవితంలో కలగాలి అంటే నీవు ఎలా ఉండాలి? చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండినట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. నీలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉన్నట్లయితే ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడాడు, దర్శనమిచ్చి ఆయన నీతో మాట్లాడాడు గనుక దేవునికి నచ్చనివి నీలో ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకో. నీ పాపములు నీవు ఒప్పుకొని నువ్వు పరిశుద్ధపరచబడ్డప్పుడు, నీ పాపములు నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు, దర్శనమిచ్చి మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన స్వరూపమును నువ్వు చూడబోతూ ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటి, ఎంత ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ హృదయం అనే పాలెములో సంచరించుతుండును గనుక. దేవుని బిడ్డలారా, నీ కుటుంబములో కూడా ఆయన సంచరిస్తాడు గనక నీ కుటుంబములో సనుగురుకును కూడా తీసివేసేయి. నీ కుటుంబంలో సమాధానముగా ఉండు, సంతోషంగా ఉండండి, కోపాన్ని తీసివేయండి, ఆగ్రహాన్ని తీసివేయండి, సమాధానముతో ఐక్యతతో ఉండండి, ఒకరికొకరు తగ్గించుకొని ఒకరికొకరు ప్రేమగా ఉండండి. దేవుడు మీ కుటుంబంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మీ శత్రువులను మీకు అప్పగించబోతూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. మీ జీవితంలో విజయకరమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనములు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. తన స్వరూపమును చూసేటటువంటి ధన్యకరమైన స్థితిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు బిడ్డలారా, మోషేతో మాట్లాడినటువంటి మాట దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి అనుభవంలోనికి నీవు రావాలి అంటే నీలో ఉన్నటువంటి దేవుడు బిడ్డల చెడును నువ్వు తీసివేసేయి. దేవుడికి అసహ్యమైనది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నువ్వు విడిచిపెట్టు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి దేవుడు నిన్ను దర్శించాడంటే నీ కుటుంబంలోకి చీకటి రాని రాదు. నీ కుటుంబంలో చీకటి ఉండనే ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు ఉంటుంది, దేవుని అగ్ని ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని యొక్క సంతోషం సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలోకి నీ కుటుంబం రావాలంటే, అలాంటి స్థితిలో నీ కుటుంబం ఉండాలి అంటే నీలో అసహ్యమైనది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. అటువంటి ధన్యకరమైన స్థితిని మీరు మీ కుటుంబము అందరూ కూడా పొందుకొని దేవుని మహిమపరచుదురు గాక. ఆమేన్.